వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నగర ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాధ్యత ఉంది, ఎందుకంటే ఆ ప్రజల ఓట్లతోనే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. సో ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతల్ని మరచి ఈరోజు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఢిల్లీకి వెళ్ళేది ప్రజల కోసమే అని మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నిజాలు బయటికి రావాలని ఈ ప్రశ్నలు అడగటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఢిల్లీకి వెళ్తుంది మీ సీఎం హోదా కాపాడుకోవటం కోసమా లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటం కోసమా అని అడుగుతున్నారు. అంటే ఓటు నోటు కేసులో లోపలికి వెళ్తే తన పదవి పోతుంది కాబట్టి ఆ పదవి ఉంటే చాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్న తీరు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వస్తుంది. సో మీ స్టేటస్ కాపాడుకోవాలనుకుంటున్నారా, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురావాలనుకుంటున్నారని మేము అడుగుతున్నాం. అలాగే మీరు ప్రత్యేక హోదాకి అనుకూలమా వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తాము, ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసిందని మీ మంత్రులు చెప్పారు. ఇక రాదు అని చెప్పి కేంద్రం నుంచి కొంతమంది లీకులు ఇవ్వటం జరుగుతుంది. ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా, రాకపోతే మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతారా వైదొలుగుతారా, రాష్ట్రంలో బీజేపీ మంత్రుల్ని బయటికి పంపించేస్తారా ప్రభుత్వంలోనే ఉంచుకుంటారా, వీటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఫెడరలిజం కోసం, అంటే సమాఖ్యతత్వం కోసం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు ప్రూవ్ చేశారు. మరి ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ విధానం మారింది అనిపిస్తుంది. మారిందా లేదా అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 6 నెలలు పూర్తిగా వస్తుంది, ఆల్మోస్ట్ 14 నెలలు అయింది. విభజన చట్టం ప్రకారం 6 నెలల్లో మరి చేయాల్సిన పనులు కేంద్రం చేయకపోయినా మీరెందుకు నిలదీయటం లేదు అనేది కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు రైతులకు అయ్యే వ్యయం మీద 50% లాభం వేసి ఎంఎస్పి నిర్ణయిస్తారు. కానీ గత ఏడాది ఈ ఏడాది కేవలం 50 రూపాయలు మాత్రమే పెంచారు. మరి రైతుకు అన్యాయం జరుగుతుంటే మీరెందుకు నిలదీయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి 14,000 కోట్లు మరి రెవెన్యూ డెఫిసిట్ ఉందని తెలిసి అది ఇవ్వని కేంద్రం మీద మీరు మీ మంత్రులు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు అని కూడా అడుగుతున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వార్థం కోసం నొక్కి పెట్టారో కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కన్నా మీ స్వప్రయోజనాలే ముఖ్యమన్న విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం పోరాడుతుంటే ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కలిశారు మోడీ గారిని, కలిసిన సందర్భాల్లో మీరు ఏం రిప్రజెంట్ చేశారో అవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నారాయణ కాలేజ్లో మొన్న ఆత్మహత్యలు చూశారు, అవి మేనేజ్మెంట్ కారణం అనేది బయటపడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, రిషితేశ్వరి నివేదిక లాగే ఈ నివేదికలను కూడా దాచాలని ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం 11 సూసైడ్స్ మీద విచారణ జరిపి తక్షణ రిపోర్ట్లో ఏముంది, మీరు ఏం చర్యలు చేపడుతున్నారో మరి ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి మొన్న జరిగిన మీటింగ్లో మీరు మాట్లాడింది చూస్తే నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మాది జాతీయ పార్టీ అయింది, జాతీయ పార్టీకి ఏం పేరు పెట్టాలనే ఒక ఆలోచన, అండమాన్లో ఎలక్షన్లు పెట్టాలనే ఆలోచన. నిజంగా నేను అడుగుతున్నాను, ఇక్కడైతే తెలుగు జాతి కాబట్టి తెలుగుదేశం పార్టీ అని పెట్టారు, మరి ఎక్కడెక్కడ ఏ జాతి పేరు పెడతారో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పుష్కరాల పేరుతో, అలాగే పట్టుసీమ పేరుతో, అలాగే జీవో నంబర్ 22 పేరుతో ఇసుక మాఫియాలో కోట్లాది రూపాయలు మీరు వెనకేసుకున్నారనేది ప్రజలు అర్థం చేసుకున్న నిజం. ఎందుకంటే అండమాన్లో ఈరోజు ఎన్నికలు పెట్టే స్థాయికి మీరు ఎదిగారు అంటే మీ మోసం, మీ కరప్షన్ ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు రైతులకు రుణమాఫీ చేయాలంటే డబ్బు ఉండదు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయాలంటే డబ్బు ఉండదు,
నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే డబ్బు ఉండదు. కానీ ఈరోజు పక్క రాష్ట్రాల్లోనో పక్క చోట వెళ్ళి ఎలక్షన్స్ పెట్టేదానికి కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అంటే ఈ 15 నెలల్లో మీరు ఎన్ని కోట్లు గడించారు? ఈ డబ్బుల గురించి మోడీ మమ్మల్ని అడక్కుంటే చాలు. ఈరోజు మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. సో ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళే కార్యక్రమంలో ప్రజలకు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి, లేదంటే ప్రజలందరూ కూడా తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే 29వ తేదీ మరి ఈ ప్రత్యేక హోదా గురించి ధర్నా పెట్టడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఆ బంద్కి ఆ ధర్నాకి మరి అన్ని పార్టీల నుంచి సపోర్ట్ ఉంది, మేధావి వర్గం నుంచి సపోర్ట్ ఉంది, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అన్నిటి నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఆ 29వ తేదీ ధర్నాని భగ్నం చేయాలి, జరగనీయకుండా చేయాలని ఏదైతే తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందో, అధికార దుర్వినియోగం చేసి పోలీసుల ద్వారా ప్రజల్ని చెల్లాచెదురు చేయాలనుకుంటుందో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే వ్యతిరేక శక్తులు అనేది ప్రజలు గమనించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. 29వ తేదీ జరిగే ధర్నాని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఢిల్లీకి వినిపించే విధంగా ఆ 29వ తేదీ జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలి. దాంట్లో పాల్గొనని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేక శక్తులు అనేది కూడా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ప్రజల కోసం సార్. ప్రశ్నించాల్సిన వాళ్లే ప్రశ్నించకుండా ఏ విధంగా సన్నాయి నొక్కులు నొక్కేసి వెళ్ళినప్పుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్ గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి, సంఘీభావం కూడా తెలియచేయాలి. ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మా ఒక్కరికి లాభం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా లాభం. ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడిచే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఇంత టైం తీసుకొని, అంటే ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తుందన్న నమ్మకంతో ఎదురు చూసాం. కానీ ఎప్పుడైతే కుదరదు అని పార్లమెంట్లో వాళ్ళు చెప్పారో ఇక మనం ఎదురు చూస్తే నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఉద్యమానికి ఆసన్నులయ్యారు జగన్ గారు.